కాకినాడ పోర్టు నుండి రేషన్ బియ్యం స్మగ్లింగ్ వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతోంది. దేశ భద్రత ఇష్యూను పవన్ కళ్యాణ్ లేవనెత్తడంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశం అవుతోంది. అసలు ఇంతకీ రేషన్ బియ్యం మాఫియా వెనుకున్న శక్తులు ఎవరు? ఈ దందాలో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారా? ప్రభుత్వం మారినా పోలీసుల తీరు మాత్రం ఇంకా మారలేదా? డిప్యూటీ సీఎం తనిఖీకి వెళ్తుంటే జిల్లా ఎస్పీ ఎందుకు సెలవు మీద వెళ్ళినట్లు? 2 నెలలుగా పవన్ కాకినాడ రాకుండా అధికారులు ఎందుకు అడ్డుకుంటున్నారు? డిప్యూటీ ముఖ్యమంత్రినే కట్టడి చేయగలిగిన ఆ మాఫియా డాన్ ఎవరు? ఏపీలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో సైలెంట్గా కనిపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తిగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ పోర్ట్ నుంచి గత వైసీపీ ప్రభుత్వంలో భారీ ఎత్తున సాగిన రేషన్ బియ్యం అక్రమ రవాణాపై విపక్షంలో ఉండగా తీవ్ర విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ అధికారంలోకొచ్చి రాగానే దీనిపై ఫోకస్ పెట్టారు. తమ పార్టీకి చెందిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను తరచూ అక్కడికి పంపి బియ్యం రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో రేషన్ మాఫియా అలర్ట్ అయ్యింది. దీంతో పాటు వారికి సహకరిస్తున్న అధికారులు అలర్ట్ అయ్యారు. దీని ఫలితమే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ కు 2 నెలలుగా కాకినాడ పోర్టులో లభించని ఎంట్రీ. కూటమి ప్రభుత్వం వచ్చాక పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకొని 1000 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ అక్కడికొస్తే విషయం పెద్దదవుతుందని భావించిన అధికారులు ఆయన రాకుండా శతవిధాలుగా ప్రయత్నాలు చేశారని తాజాగా పవన్ కళ్యాణే స్వయంగా చెప్పేశారు. దీంతో ఓ డిప్యూటీ సీఎంని అడ్డుకునే స్థాయిలో అధికారులు రేషన్ మాఫియా ఉందన్న చర్చ జరుగుతోంది. కాకినాడ పోర్టుకు పవన్ రాకుండా అధికారులు అడ్డుకోవడానికి చెప్పిన కారణం 10,000 మంది ఉపాధి పోతుందని. కాకినాడ పోర్టులో పనిచేస్తున్నా లేదంటే దానిపై ఆధారపడిన 10,000 మంది ఉపాధి పోతుందనే సాకుతో పవన్ కళ్యాణ్ను అక్కడికి వచ్చి రచ్చ చేయకుండా అధికారులు అడ్డుకున్నారనే విషయం తాజాగా పవన్ కళ్యాణ్ టూర్తో బయటపడింది. ఇది అక్కడితో ఆగలేదు. తాజాగా కాకినాడ కలెక్టర్ సముద్రంలోకి వెళ్లి మరీ రేషన్ బియ్యం అక్రమంగా తీసుకెళ్తున్న దక్షిణాఫ్రికా ఓడను పట్టుకున్న తర్వాత పవన్ అక్కడికి వెళ్లి తీరాలని నిశ్చయించుకున్నాక కూడా అధికారుల తీరు మారలేదు. కాకినాడ పోర్టుకు వెళ్లిన పవన్ను అధికారులు అడుగడుగున అడ్డుకున్నారు. చివరికి దక్షిణాఫ్రికా షిప్ వరకు వెళ్లి దాన్ని ఎక్కేందుకు పవన్ చేసిన ప్రయత్నాలకు ఆటంకాలు కల్పించారు. వాతావరణం అనుకూలంగా లేదనే కారణాలు చెప్పారు. అయినా పవన్ ను మాత్రం అడ్డుకోలేకపోయారు. చివరికి పవన్ రేషన్ బియ్యాన్ని పరిశీలించారు. దీంతో కాకినాడ పోర్టులో లోపాలని బయటపడ్డాయి. రోజుకు 1000 లారీలొచ్చే కాకినాడ పోర్టుకు కేవలం 16 మందితో భద్రత కల్పించడం, పోర్టుకెళ్తున్న లోడ్ను చెక్ చేసే యంత్రాంగం కూడా అక్కడ లేదని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కసబ్ లాంటి ఉగ్రవాదులు కూడా సులువుగా దేశంలోకి చొరబడేందుకు ఈ పోర్టు అనువుగా ఉంటుందని పవన్ తేల్చి చెప్పేశారు. మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్ చేతల నాయకుడే కానీ మాటల నాయకుడు కాదని రుజువయిందంటూ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జగన్ హయాంలో అవినీతి అక్రమాలపై ప్రశ్నించిన పవన్ తాము అధికారంలోకొస్తే స్వచ్ఛమైన పరిపాలన అందిస్తామని పలు సభల్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 5-6 నెలలు గడిచినా ఇంకా పాత పద్ధతిలోనే కాకినాడ పోర్ట్ నుంచి రేషన్ బియ్యం అక్రమంగా ఎగుమతి అవడం పవన్ కళ్యాణ్ కు ఆగ్రహం తెప్పించింది. అసలు ఇంత అవినీతి ఎలా జరుగుతుంది? దీని వెనుక ఎవరున్నారు? రేషన్ బియ్యం మాఫియా డాన్ ఎవరు అన్నది ఎవరికి అంతు చిక్కడం లేదు. అయితే రేషన్ బియ్యం మాఫియా వెనుక గతంలోనే 2 IPSల ప్రమేయం ఉందంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇంకోవైపు ఎస్పీ తీరు కూడా ఇక్కడ వివాదాస్పదంగా మారుతోంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం కాకినాడ పోర్టు తనిఖీకి వస్తుంటే ఎస్పీ సెలవులపై వెళ్లడం కూడా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు 2 నెలల నుంచి పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును సందర్శిస్తాను అంటే అధికారులు ఎందుకు ఆపారో ఎవరికి అర్థం కాలేదు. డిప్యూటీ సీఎంని కట్టడి చేయగలిగారంటే అసలు ఆ మాఫియా డాన్స్ ఎవరు అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల చర్చనీయాంశంగా మారింది.
పవన్ కళ్యాణ్ తీరు మాత్రం దేశవ్యాప్తంగా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎందుకంటే సొంత ప్రభుత్వంలో అవకతవకలు జరుగుతున్నా పవన్ సహించడం లేదు. దానిని బహిరంగంగా ఎండగడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తొలి రోజు ప్రసంగంలోనే ప్రశ్నించడానికంటూ నినదించిన సంగతి అందరికీ తెలిసిందే. 2014 నుంచి 19 వరకు కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉన్న తరుణంలో ఆనాడు కూడా కూటమిలో ఏ చిన్న అవినీతి అవకతవకలు జరిగినా పవన్ ప్రశ్నించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇక జగన్ హయాంలో అయితే విచ్చలవిడిగా జరిగిన అనేక అవకతవకలను పవన్ చీల్చి చెండాడాడు. అయితే నాడు ప్రతిపక్షాలపై ఉక్కుపాదం మోపుతూ ఇష్టానుసారంగా రాజ్యమేలుతున్న వైసీపీని గద్దెదించేందుకు పవన్ కళ్యాణ్ కూటమి కట్టి వైసీపీని మట్టి కనిపించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 5-6 నెలలు గడుస్తున్నా ఇంకా అనేక చోట్ల ఇటువంటి ఆగడాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. వైసీపీ హయాంలో జరిగిన దందాలు కొన్ని చోట్ల ఇప్పటికీ ఆగలేదు. వీటిపై పవన్ గట్టిగా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. కాకినాడ పోర్టులో రేషన్ అక్రమంగా తరలించడం ఆగుతుందిలే అనుకుంటే నేటికి ఆగకపోవడంతో పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలో దిగాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు యాక్షన్లోకి పవన్ దిగడంతో మరి ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అక్రమ రేషన్ బియ్యాన్ని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా తేలాల్సి ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ ఆగ్రహంగా మాట్లాడేవారు, దూకుడుగా వ్యవహరించేవారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆయన వైఖరి మారింది. వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు కనిపించింది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సైలెంట్ గా కనిపించారు పవన్. తన శాఖల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయి అధ్యయనం చేశారు. క్రమేపీ యాక్టివ్ అయ్యారు. పాలన వైఫల్యాలను తెలుసుకున్నారు. రాజకీయాలు సైతం మాట్లాడుతున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం మాట్లాడి జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు. రాజకీయాలతో పాటు ఏపీ ప్రభుత్వంలో కూడా తనకంటూ ముద్ర చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఇలా వచ్చిన ఆయన కాకినాడ పోర్టుపై ఫోకస్ పెట్టారు. పేదలకు చెందాల్సిన బియ్యాన్ని కాకినాడ పోర్టు కేంద్రంగా కొంతమంది స్మగ్లింగ్ చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. రేషన్ బియ్యం, గంజాయి, ఆయిల్ మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పేదల ఆకలి తీర్చడానికి బియ్యం ఉచితంగా అందిస్తోందని తెలిపారు. దీనికోసం కిలోకు ₹43.50 ఖర్చవుతోందని, అయితే ఈ బియ్యం స్మగ్లర్ల చేతిలోకి వెళ్లిపోతుందని, వీటిని ఆఫ్రికా దేశాల్లో కేజీ 70కి అమ్ముకుంటూ కోట్లు గడిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా 640 టన్నుల రేషన్ బియ్యాన్ని కలిగి ఉన్న నౌకను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సీజ్ ది షిప్ అంటూ పవన్ అధికారులకు ఆదేశాలిచ్చిన వీడియో బైట్ నెట్టింట వైరల్ గా మారింది. సీజ్ ది షిప్ అనే పదం ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ గా మారింది. కొన్ని వేల పోస్టులతో ఇప్పుడు ఈ పదం ఎక్స్ లో ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉంది. ఇది పవన్ స్టామినాకు మచ్చు తురిక మాత్రమే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవన్ పంజా విసరడంతో ఇప్పుడు కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం అక్రమ ఎగుమతుల అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో ఈ మార్క్ స్టాబినా పవన్ కు మాత్రమే సొంతమన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా అంతా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కేజీ బేసిన్ ఉంది. ఒకప్పుడు ఉగ్రవాదులు మనం కూర్చోబెట్టి బాంబేలో పెద్ద నగరాల్లోకి రావాల్సిన అవసరం ఏం లేదు. హైదరాబాద్లో చూసాం, గోకుల్ చాట్ బండార్ లాంటి చోట కూడా వచ్చేసారు. ఇక్కడ వచ్చి ఒక 10 మంది ఉగ్రవాదులు వచ్చి ఎడాపెడిగా కాల్ చేస్తే దిక్కు లేదు. ఇక్కడ వాళ్ళు చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు ఉగ్రవాదులు. 25,000 టన్నుల 25,000 కిలోల హెరాయిన్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ పోర్టులో దొరికింది. దట్ షోస్ ద వల్నరబిలిటీ. అలాగే మనకి అర్షి ట్రేడింగ్ కంపెనీ అని చెప్పి అది ఇక్కడ విజయవాడలో ఉన్నది, అటు వెళ్ళిపోయింది. అలాగే నా దృష్టికి 2 పేర్లు వచ్చింది. ఒకటి అలీషా అనే పేరు చాలా పదే వినిపిస్తూ ఉంది. నాకు అర్థం కాదు ఎవరు అలీషా, ఎవరు అని. అలాగే ఇందాక చూస్తే దాదాపు 16 కంపెనీలు ఉన్నాయి. ఇందాక మనకి కొండబాబు గారు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మనోహర్ గారికి కానీ సుధీర్ గారికి కానీ మేము అందరం కూర్చోబెట్టి ఇందాక మేము బోట్లు వెళ్తాం మాట్లాడుకున్నట్టు, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ ఇండివిజువల్. స్మగ్లింగ్ అలవాటు అయిన వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్కి అలవాలం అయిపోతే టుమారో ఇట్ విల్ బి ఆర్డిఎక్స్, టుమారో ఇట్ విల్ బి వెపన్స్, టుమారో ఇట్ విల్ పోజ్ యాజ్ అ గ్రేట్ థ్రెట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ.
ఎంతోమంది నాయకులు రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ జనం ఆశయాల కోసం పనిచేసే వారిని మాత్రమే ప్రజలు శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారు. అటువంటి వారిలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటారు. అసలు మిగతా నాయకులకు పవన్ కళ్యాణ్కు వ్యత్యాసం ఏంటి? ఎందుకు దేశ ప్రజలు జనసేనానికి బ్రహ్మరథం పడుతున్నారు? జరుగుతున్న పరిణామాలు ఏం సూచిస్తున్నాయి? రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకునేందుకు చాలా కష్టపడాలి. దేనికైనా సిద్ధంగా ఉండాలి. తమ భేదం లేకుండా తప్పు ఎవరు చేసినా చట్టపరంగా చర్యలు తీసుకునే గట్స్ కూడా ఉండాలి. ఇలాంటి లక్షణాలన్నీ ఏపీ డిప్యూటీ సీఎంలో పుష్కలంగా కనిపిస్తున్నాయా? సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా రాజకీయాల్లో సరికొత్త మార్పు దిశగా పవన్ కళ్యాణ్ పయనం సాగుతోందా? దేశంలోని రాజకీయ నేతలకు పవన్ కళ్యాణ్ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారా? వెండి తెర మీద హీరో డిసైడ్ అయితే ఎలాంటి ప్రతికూల పరిస్థితులున్నా పోరాడేందుకు వెనుకాడరు. రీల్లో చూపించే సీన్లు రియల్ లైఫ్ లో కనిపించవు. అందున అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు ఇలాంటి అంశాల్ని పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకున్న ఆదేశాలు జారీ చేస్తారే తప్పించి లెక్కలు తేల్చేందుకు తమకు తాముగా నేరుగా రంగంలో దిగరు. ఒకవేళ దిగినా బోలెడన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అందరిలా చేస్తే ఆయన పవన్ కళ్యాణ్ ఎందుకు అవుతారు? తాను ఓసారి డిసైడ్ అయితే తన మాట తానే విననట్టుగా వ్యవహరించిన వైనం చూస్తే ఆయనలో సాహసికుడు మనసును దోచేస్తాడు. కాకినాడ పోర్టును కేంద్రంగా చేసుకుని అక్రమంగా రేషన్ బియ్యాన్ని వేలాది టన్నులు ఎగుమతి చేస్తున్న అంశంపై ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తున్నాయి. ఇంత వ్యవస్థ ఉన్నప్పటికీ దాని గురించి పట్టించుకునే నాదుడే కనిపించాడు. ఒకవేళ ఎవరైనా సాహసించినా పెద్ద స్థాయిలో ఉన్న పొలిటికల్ ప్రెజర్స్ అంటూ వెనక్కి లాగుతారే కానీ ఇష్యూ లెక్క తేల్చే సాహసం చెయ్యరు. ఇలాంటి వేళ కాకినాడ పోర్టుపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అక్కడి అక్రమ బియ్యం ఎగుమతి దందా లెక్క తేల్చేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలో దిగడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇంత పెద్ద పోర్టుకి ఇందాక ఈ కస్టమ్ వాళ్ళ సెక్యూరిటీ అధికారిని అడుగుతా ఉన్నాను, ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అంటే 1000 నుంచి 1100 లారీలు వెళ్ళే ఈ పోర్టుకి 16 మంది సెక్యూరిటీ. లారీకి ఎంతమంది ఉన్నారు మీరు అర్థం చేసుకోండి. అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ అటు పోలీస్ కానీ రెవెన్యూ కానీ సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను. నేను చాలా సందర్భాల్లో ఆయన అడుగుతూ ఉన్నాను, క్యాబినెట్ మీటింగ్స్లో అడిగాను ఏం జరుగుతుందని. నేను ఒకటే ఏం చెప్పానంటే, ఇందాక మన మనోహర్ గారికి వీళ్ళకి మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమి ముందుకు తీసుకెళ్ళలేదేంటి అన్న అపవాదం మనందరి మీద ఉంటుంది. మన ఇంటెన్షన్ వేరు, జరుగుతుంది వేరు, మన యాక్షన్స్ దాని కాన్సిక్వెన్సెస్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు. ఇది ప్రజల దృష్టిలో పెట్టాలి. ఇది నిన్న ఢిల్లీ నుంచి వచ్చి అసలు యాక్చువల్లీ ఈరోజు నాకు ఈ ప్రోగ్రాం లేదు. నాకు ఈ రోజున నిన్న రాత్రి స్టెల్లా అనే షిప్లో ఇన్ని 100 టన్నులు పట్టుకున్నారు. పనామాకు సంబంధించిన స్టెల్లా అనే షిప్లో 1060 మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు. ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే ఇది చాలా డీప్ నెట్వర్క్. ఇది నేను వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు, మీరు రావద్దు సార్ ఇక్కడికి అంటారు. మీరు ఎందుకు రాకూడదంటే ఒక 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని. పోర్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్, దానికి లైసెన్స్ ఇవ్వాల. లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి. కాకినాడ పోర్టు తనిఖీ సందర్భంగా పవన్ చేసిన కామెంట్లు సినిమాటిక్ గా ఉన్న ఈ సన్నివేశానికి సంబంధించిన షార్ట్ వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. తుఫాన్ కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పటికీ సాహసం చేసి 9 మైళ్లు ప్రయాణించి అక్రమంగా ఎగుమతవుతున్న నౌకలోకి వెళ్లి వేలాది టన్నుల రేషన్ బియ్యాన్ని పరిశీలించి సీజ్కు ఆదేశించారు. ఇదంతా చూసినప్పుడు పవన్ తెగింపు ముచ్చటేస్తోంది. దేశంలో మరే ఉప ముఖ్యమంత్రి కూడా ఈ తరహా సాహసానికి పూనుకోలేదని చెప్పాలి. భారీ ఎత్తున సాగుతున్న అక్రమ పీడీఎస్ బియ్యం రాకెట్ ను వెలుగులోకి తీసుకురావడం ద్వారా పవన్ మరో రాజకీయ సంచలనానికి తెరతీశారని చెప్పాలి.
అంతేకాదు తాను తనిఖీలకొస్తే కేఎస్పీఎల్ తరపున అరబిందో సంస్థ సీఈఓ కనీసం రాలేదని, దీన్ని బట్టి ఇక్కడి పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నాయో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్కు సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఇప్పుడు చర్చగా మారాయి. ఇంతవరకు వ్యవస్థలు వీటి మీద ఎందుకు ఫోకస్ చేయలేదన్నది ప్రశ్న. లక్షలాది కేజీలు పీడీఎస్ బియ్యం అక్రమ మార్గంలో ఇంత భారీగా అక్రమ పద్ధతిలో ఎగుమతి అవుతున్నప్పటికీ, అదేవిధంగా గంజాయి, మాదక ద్రవ్యాలు, ఆయుధాలైతే పరిస్థితి ఏమిటి? 1000 లారీలు రోజుకొచ్చే పోర్టులో కేవలం డజన్ మంది సిబ్బంది ఏమిటి? కాకినాడ తీర ప్రాంతంలో కేజీ బేసిలుంది. ఓఎన్జీసీ లాంటి కంపెనీలు ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నాయి. మారిటైమ్ సెక్యూరిటీ బలహీనంగా ఉండడంతో అక్రమ పద్ధతిలో బియ్యం ఎగుమతవుతుంది. అదే రీతిలో ఆర్డీఎస్ దిగుమతైతే, అయినా దేశ రక్షణకు సంబంధించి కీలకమైన కాకినాడ పోర్టు విషయంలో కేంద్ర నిఘా సంస్థలు ఈ అంశాలను ఎందుకు పట్టించుకోలేదు? కేంద్రానికి ఎందుకు నివేదిక ఇవ్వలేదు? ఇంత అరాచకం జరుగుతున్నా ఏమీ పట్టనట్టుగా ఉండడమంతే. దీని వెనుకున్న పెద్ద తలకాయల పరిస్థితి ఏంటి? వారంతా పవర్ఫుల్లా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మొత్తంగా ఇప్పటి వరకు ఎవరికి పట్టని విషయాన్ని, అందున దేశ భద్రతకు లింకున్న పోర్టు విషయంలో ఇంతటి ఉదాసీనత అన్నది ఇప్పుడు షాకింగ్గా మారింది. ఏదేమైనా పాలన అంటే అధికార హోదా కాదు, బాధ్యత అని చాటి చెప్పారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మాటల నాయకుడు కాదు, చేతల నాయకుడే నిరూపించుకున్నారు. డిప్యూటీ సీఎంగా పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తనదైన మార్క్ వేస్తున్నారు పవన్. ఇప్పటికే అనేక సంస్కరణలు తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రేషన్ బియ్యం మాఫియాను అరికట్టేందుకు కూడా పవన్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అవసరమైతే కేంద్రంతో మాట్లాడి ఏపీలో పోర్టుల విషయంలో కీలక మార్పులు తీసుకురాబోతున్నట్టుగా సమాచారం. పరిపాలన అంటే అంత ఈజీ కాదు, అది అందరూ చేసేది కూడా కాదు. ప్రజలు నమ్మి అధికారం కట్టబెట్టినప్పుడు వారి ఆశలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలి. పాలకులు ప్రజల కోరికలు నెరవేర్చేలా పాలించాలి. ఇప్పుడు పవన్ చేస్తున్నదే. వైసీపీ హయాంలో పరిస్థితులను, కూటమి ప్రభుత్వం హయాంలోని పరిస్థితులను గమనిస్తున్న రాజకీయ పరిశీలకులు సైతం అవురా ఏపీ రాజకీయాల్లో ఎంతటి మార్పా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే గత పాలనలో కేవలం బూతులు తిట్టడానికి మాత్రమే తమను ప్రజలు ఎన్నుకున్నట్టు పరిస్థితి కనిపించేది. వాళ్ళ బిహేవియర్ అలా ఉండేది. అయితే కూటమి ప్రభుత్వంలో వైసీపీ హయాంకి భిన్నంగా పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పాలనలో నేరుగా గ్రౌండ్లోకి దిగి మార్పు దిశగా వ్యవస్థలను ప్రక్షాళన చేస్తున్నారు. ఇది ఒక్క ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చరిత్రలో ఎంతో మంది నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకునేది మాత్రం కొందరే. అంకిత భావం, నిజాయితీ, అదేవిధంగా ప్రజలకు సేవ చెయ్యాలన్న తపన, ఆకాంక్ష అతి తక్కువ మందికి మాత్రమే ఉంటాయి. అటువంటి కోవలోకి చెందిన వారిలో మొదటి వరుసలో ఉండే పేరు జనసేనాని పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎంగా ఉంటూనే ఇటు కీలకమైన మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు. అన్ని శాఖలకు న్యాయం చేస్తూ దూసుకుపోతున్నారు. అధికారంలోకి వచ్చిన అతి స్వల్ప కాలంలోనే పాలనలో మార్పులు తీసుకురావడం పట్ల పవన్ కళ్యాణ్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. సోషల్ మీడియాలో ఉన్మాదులపై చర్యలు తీసుకోవడానికి పవనే ప్రధాన కారణం. భూ కబ్జా చేసిన, గంజాయి విషయంలో తీసుకొస్తున్న చట్టాల వెనుక పవన్ మార్క్ బలంగా ఉంది. ఇప్పుడు రేషన్ బియ్యం అక్రమ ఎగుమతి విషయంలోనూ కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అధికారం శాశ్వతం కానే కాదు. పాలకులుగా ఎవరూ కుర్చీలో శాశ్వతంగా ఉండిపోరు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. పాలించే అవకాశం ఉన్నన్ని నాళ్ళు ప్రజలకు ఏం చేశాం అన్నదే ప్రధానం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మార్పు గురించి పదే పదే చెబుతూ ఉంటారు. ఆ మార్పు ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రజలకు ఆయన ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. తాను తప్పు చేసినా తల తీసే చట్టం రావాలని పవన్ ఎప్పుడో చెప్పేశారు. అవినీతి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాను అంటున్నారు పవన్. పవన్ దూకుడు మున్ముందు ఎటువంటి మార్పులకు శ్రీకారం చుడుతుందో వేచి చూడాలి.